ప్రగతి సమీక్షలతో వేగవంతమైన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. మెరుగైన ప్రభుత్వ పాలన, సకాలంలో సంస్కరణల అమలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి 50వ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి చేపడుతున్న సమీక్షల ద్వారా దేశంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజల ఫిర్యాదులను పర్యవేక్షించడం, పరిష్కరించడం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ప్రగతి కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ద్వారా సహకార సమాఖ్య వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది కేవలం పర్యవేక్షణకే కాకుండా పాలనా సంస్కరణలకు కూడా ఒక వేదికగా ఆవిర్భవించింది. దేశ అభివృద్ధి అనేది కేవలం భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణంతో మాత్రమే చూడలేం. పరిశ్రమలు నడవాలన్నా, విద్యుత్ ఉత్పత్తి కొనసాగాలన్నా రవాణా వ్యవస్థకు అవసరమైన ప్రధాన శక్తి వనరు ఇంధనం. భారతదేశంలో ఈ ఇంధన అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి కీలక బొగ్గు వనరుల అన్వేషణ, అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. దేశంలో బొగ్గు తవ్వకాలతో పాటు సంబంధిత బొగ్గు అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను సమన్వయం చేస్తుంది. జాతీయ ఇంధన అవసరాలకు, కీలక వినియోగ రంగాలకు బొగ్గును అందజేయడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు మంత్రిత్వ శాఖ దేశంలో బొగ్గు వనరులకు సంబంధించిన విధానాలను రూపకల్పన చేయడం, అమలు చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో సమన్వయం చేస్తూ ఈ శాఖ విధులను నిర్వహిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, రైల్వేలు, ఉక్కు పరిశ్రమలు వంటి కీలక రంగాలకు నిరంతరంగా బొగ్గు సరఫరా జరిగేలా చూడడం ఈ మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 3 లక్షల కోట్ల రూపాయల విలువైన 134 ఈ ప్రాజెక్టుల్లో అధిక భాగం బొగ్గు రంగానికి సంబంధించినవే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, బొగ్గు రవాణాకు అవసరమైన రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా విద్యుత్ రంగానికి స్థిరమైన ఇంధన సరఫరాను కల్పిస్తున్నాయి. అంతేకాకుండా రైల్వే అనుసంధానంతో బొగ్గు రవాణా మరింత సమర్థవంతంగా మారి పరిశ్రమల కార్యకలాపాలకు ఉపయోగపడుతోంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ విస్తృత ప్రాజెక్టులకు సమర్థవంతమైన పర్యవేక్షణ అవసరం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన వ్యవస్థే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కీలక ప్రాజెక్టుల పురోగతిని నిరంతరం పరిశీలించి ఎదురయ్యే అడ్డంకులను వేగంగా పరిష్కరించే అవకాశం ఏర్పడింది. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న 134 ప్రాజెక్టుల్లో 16 అత్యంత కీలక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రగతి సమావేశంలో సమీక్షించారు. వీటిలో 5 ప్రాజెక్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తవగా మిగిలిన 11 ప్రాజెక్టులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో ప్రాజెక్టుల అమల్లో సహజంగానే కొన్ని సవాళ్లు తలెత్తుతాయి. ముఖ్యంగా భూసేకరణ, అటవీ మరియు పర్యావరణ అనుమతులు, నిర్మాణ సంబంధిత అనుమతులు వంటి అంశాల్లో సమస్యలు తలెత్తాయి. మొత్తం మీద 491 సమస్యలు వివిధ ప్రాజెక్టులలో నమోదు కాగా వీటిలో 465 సమస్యలు ప్రగతి యంత్రాంగం ద్వారా విజయవంతంగా పరిష్కరించబడ్డాయి. మిగిలిన సమస్యలను కూడా ప్రగతి వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ వేగంగా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రగతి సమీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచాయి. శాఖల మధ్య సమాచార మార్పిడి వేగవంతం కావడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి దోహదపడడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తున్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టులు కేవలం బొగ్గు ఉత్పత్తి వరకే పరిమితం కావు. ఇవి దేశపు ఇంధన భద్రతకు పునాదిగా నిలుస్తూ పారిశ్రామిక వృద్ధికి బలం చేకూరుస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా కొనసాగడం వల్ల గ్రామీణ అభివృద్ధి, పట్టణీకరణ, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలకు కూడా ఇంధన శక్తి లభిస్తోంది. ప్రగతి మార్గదర్శకత్వంలో బొగ్గు మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రాజెక్టులు దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలకంగా నిలుస్తున్నాయి. ఇంధన శక్తి వనరుల సమర్థ వినియోగం, వేగవంతమైన ప్రాజెక్టు అమలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం ద్వారా ప్రగతి సమావేశం వికసిత్ భారత్ లక్ష్యానికి దేశాన్ని మరింత చేరువ చేస్తోంది. ప్రగతి సమీక్షలతో వేగవంతమైన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.